హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ స్కూప్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నా. చాలా రోజులైంది వీడియో పోస్ట్ చేయక, కొంచెం బిజీగా ఉన్నాను. సో అందుకని మేము రీసెంట్గా ఈషా ఫౌండేషన్కి వెళ్ళాము. సో ఫుల్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బెంగళూరు టు కోయంబత్తూర్ ఎలా వెళ్ళాలి, అక్కడ స్టే డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరికైనా వెళ్ళాలని ప్లాన్ ఉంటే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మేమైతే ట్రైన్లో వెళ్ళాము. మేము బుక్ చేసుకున్న ట్రైన్ అయితే యశ్వంత్పూర్ టు కన్నూర్ ఎక్స్ప్రెస్. మనకి బెంగళూరు నుంచి 7 అవర్స్ జర్నీ అవుతుంది. మేము 8:40 అరౌండ్ 9 కలా బోర్డ్ అయినాము ట్రైన్లో. 3:30కి అక్కడ కోయంబత్తూర్లో రీచ్ అయ్యాము. ఇంకా మనం అక్కడ రైల్వే స్టేషన్ నుంచి దిగిన తర్వాత బయటికి వెళ్తే మనకి ట్యాక్సీ ఉంటాయి, బస్సు కూడా ఉంటాయి. మేమేం చేసామంటే ఫస్ట్ గాంధీపురంకి వెళ్ళి అక్కడి నుంచి ఈషా ఫౌండేషన్కి వెళ్ళాము. గాంధీపురం నుంచి వెళ్ళే బస్సులన్నీ రైల్వే స్టేషన్ ముందే వెళ్తాయి. మేమెందుకు అక్కడికి వెళ్ళామంటే సీట్లు అవి దొరుకుతాయని చెప్పి, పిల్లలు ఉంటారు కదా, అంత దూరం వెళ్ళాలి, సీట్లు లేకపోతే ఇబ్బంది పడతాం కదా అని చెప్పి అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ గాంధీపురం నుంచి స్టార్ట్ అయ్యేటట్లయితే మీకు 5 AM బస్సెస్ స్టార్ట్ అవుతాయి. అక్కడ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుంది. 14D బస్సు ఎక్కితే మనకి డైరెక్ట్ ఈషా ఫౌండేషన్కి వెళ్ళొచ్చు. బస్ ఫేర్ వచ్చి 40 రూపీస్ అనమాట పర్ హెడ్. మేమైతే ఫస్ట్ బస్సు 5 o'clockకి బోర్డ్ అయ్యి 6:30కి అంతా మేము ఈషా ఫౌండేషన్కి రీచ్ అయ్యాము. మనకి ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది. చుట్టూ చెట్లు, గ్రీనరీ, ఒక పీస్ఫుల్ అయిన వాతావరణం ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి ఆపోజిట్ కనిపిస్తుంది కదా, అదే ఎంట్రన్స్. అక్కడే మనము ఎంటర్ అవ్వాలి. సో బిఫోర్ ఎంటరింగే మనకి బ్యాగ్స్ అన్నీ స్కాన్ చేస్తారనమాట. ఒక స్కాన్ చేసి ఒక స్టిక్కర్ పెడతారు మన బ్యాగ్కి. ఆ స్టిక్కర్ చూసిన తర్వాత ఇందాక చూపించాను కదా ఎంట్రన్స్ అని, అక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. మీరు స్టేయింగ్కి వచ్చారా లేదా విజిటర్సా అని మనల్ని అడుగుతారనమాట. మనకి అక్కడ స్టేయింగ్ ఉంది అంటే వాళ్ళు బుకింగ్ డీటెయిల్స్ అడుగుతారు. అవన్నీ మనము ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత లోపలికి మనం ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మనము రూమ్స్ బుక్ చేసుకోవాలంటే cottages.isha.in అనే వెబ్సైట్లో మనం ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అందులో ప్రొవైడ్ చేసి మనము రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. అక్కడైతే ఏసీ, నాన్ ఏసీ 2 రకాల రూమ్స్ ఉంటాయి. ఇంకా మీకు డీటెయిల్గా కావాలంటే మీరు ఆ వెబ్సైట్లో వెళ్ళి చెక్ చేస్తే మీకు అన్నీ అర్థమవుతాయి. మనము రూమ్స్ బుక్ చేసిన దాంతో ఈ పాస్ అనేది ప్రతి ఒక్కరికి జనరేట్ అయి ఉంటుంది. ఆ ఈ పాస్ వెళ్ళి మనం వెల్కమ్ పాయింట్ అంటే రిసెప్షన్ దగ్గర వెళ్ళి ఇస్తే మనకు ఆ రూమ్స్ మనకి అలాకేట్ చేస్తారనమాట. దాంతోపాటు మనకి ట్యాక్స్ కూడా ఇస్తారు. ఇది స్టేయింగ్ వాళ్ళకనమాట, విజిటర్స్కి ఉండదు. విజిటర్స్ అంటే వచ్చి 1 డేలో వెళ్ళిపోతారు కదా, సో అలాంటి వాళ్ళకి ఏం ట్యాక్స్ ఉండవు. మనం ఇక్కడ ఈషాలో స్టేయింగ్ బుక్ చేసుకుంటే మనకి ఫుడ్ కూడా ఫ్రీగా ఉంటుంది. అంటే భిక్షా హాల్ అంటారు అక్కడ. మనకు అక్కడ ఫుడ్ 2 times తినొచ్చు, మార్నింగ్, ఈవినింగ్. మార్నింగ్ అయితే టైమింగ్స్ వచ్చి 10 to 11:30, ఈవినింగ్ అయితే మనకు 7 to 8:30. ఫుడ్ అయితే అమేజింగ్గా ఉంటుంది. నేను తిన్నాను కదా, చాలా బాగుంటుంది. ఎన్ని వెరైటీస్ ఉంటాయంటే చాలా ప్రేమతో మనకి ఎంత కావాలి అంటే అంత మొహమాటం లేకుండా అడిగి తినొచ్చు, అంత బాగుంటాయి. ఇంకా రూమ్స్ అయితే ఇవి చాలా ప్లెజెంట్గా, చాలా క్లీన్గా ఉంటాయి. మనకి ఎక్కడా కూడా డర్టీగా అలా ఎక్కడా ఉండవు. ఇక్కడ మనకి వాష్రూమ్లో గీజర్స్ అంటే సోలార్ సిస్టమ్ ఉంటుంది. ఎప్పుడు 24 hours హాట్ వాటర్ అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ వ్యూ చూడండి, విండో బయట చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడ చూసినా గ్రీనరీ, చెట్లు ఇవే ఉంటుంది. మేము స్టే చేసిన రూమ్స్ అయితే ఇవే, బ్రహ్మపుత్ర అని చెప్పి. ఇక్కడ మనకి ఎక్కడ చూసినా యోగా, మెడిటేషను చేసే వాళ్ళే కనిపిస్తారు. అంత బాగుంటుంది. మీరు ఇక్కడ చుట్టూ చూడొచ్చు, చాలా గ్రీనరీ, ప్రశాంతంగా. ఈ స్పేస్లో మనం మెడిటేషన్ కానీ యోగా కానీ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ
ప్రిమైసెస్‌లో ఇలాంటి సైన్ బోర్డ్స్ ప్రతి చోట ఉంటాయి. మనకి మన డెస్టినేషన్ ఎక్కడ కావాలో అక్కడ చూసుకొని మనం ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఇలాంటి యెల్లో సైకిల్స్ ఉంటాయి. అవి మాత్రం మనం వెళ్ళిన వాళ్ళకి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. మరి బ్లూ సైకిల్స్ అంటే వాళ్ళ పర్సనల్ కోసం అంట వాళ్ళు చెప్పారు. ఇలాంటి షటిల్స్ కూడా ఉంటాయి. మనల్ని ఒక డెస్టినేషన్ నుంచి ఇంకొక డెస్టినేషన్‌కి డ్రాప్ చేయడానికి అవి ఫ్రీక్వెంట్‌గా ఎవ్రీ 10 మినిట్స్ ఉంటాయన్నమాట. ఈ షటిల్స్‌లో అయితే మనము ఒక్క సీట్‌లో ఇద్దరు మాత్రమే కూర్చోవాలి. అంతమందినే వాళ్ళు అలౌ చేస్తారు. అండ్ అది ఫ్రీ అనమాట. మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ అయితే చంద్రకుండ్ ఇది లేడీస్ కోసము, సూర్యకుండ్ ఇది మెన్స్ కోసము. ధ్యానలింగం ఉంటుంది, లింగభైరవి ఉంటుంది, ఇషా హోమ్ స్కూలు, ఇషా సంస్కృతి స్కూలు ఇలా ఉంటాయి. కానీ స్కూల్స్‌లో మాత్రం వాళ్ళు అలౌ చేయరు. మనకి అక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ కూడా అక్కడక్కడ ఉన్నాయి. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళు హ్యాపీగా మనకి ప్రొవైడ్ చేస్తారు ఏ ఇన్ఫర్మేషన్ అయినా. అండ్ ఇషాలో ఒక ప్రత్యేకత ఏం తెలుసా? అక్కడ పీపుల్ అయితే చాలా కైండ్‌గా ఉంటారు. మనం ఎన్నిసార్లు ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా చాలా ప్రశాంతంగా, నెమ్మదిగా చెప్తారు మనకి. ఏమి విసుక్కోరు. భోజనం దగ్గర కానీ, అక్కడ ప్రిమైసెస్‌లో కానీ ఎక్కడైనా వాలంటీర్స్ మాత్రం అస్సలు విసుక్కోరు. మనల్ని చాలా ప్రేమగా మాట్లాడిస్తారు. ఇందాక ప్లేసెస్ చెప్పాను కదా! సో ఇదొచ్చి చంద్రకుండ్. మనకి లేడీస్‌దయితే సెపరేట్‌గా ఉంటుంది. అది క్లోజ్డ్‌గా, ప్రైవేట్‌గా ఉంటుంది. ఒకవేళ మనం అక్కడ వెళ్ళి స్నానం చేయాలి అంటే మనకు వాళ్ళు ఒక సెపరేట్ డ్రెస్ ఇస్తారు. అది 20 రూపీస్ పే చేస్తే మనకి సెపరేట్ డ్రెస్ ఇస్తారు. అక్కడ వెళ్ళి ఆ డ్రెస్ తోటే మనం స్నానం చేయాలి. ఇక్కడ మనకి ఎక్కడ చూసినా వెరీ ట్రెడిషనల్‌గా ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా న్యాచురల్‌గా ఉంటుంది. ఇదైతే సూర్యకుండ్. ఇది ఓన్లీ జెంట్స్‌కి మాత్రమే. లేడీస్‌కి, జెంట్స్‌కి సెపరేట్ ఉంటుంది. అండ్ ఇక్కడ చెప్పాను కదా నేను ఇషాలో 2 టైమ్స్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. సో మధ్యాహ్నం మనము ఏమైనా తినాలి కదా! అక్కడ కూడా మనం అక్కడే చిన్నగా రెస్టారెంట్స్ అవి ఉంటాయి. కొంచెం మనం రెస్టారెంట్ వైపు నుంచి అలా బయటికొస్తే మనకి ఇలాంటి కోకోనట్ యాపిల్ అని దొరుకుతుంది. నేను ఫస్ట్ టైం చూడడము. ఫస్ట్ జ్యూస్ అనుకున్నాను. కానీ వాళ్ళు జ్యూస్ చేసి ఇవ్వలేదు. ఆ లోపలున్న కోకోనట్ యాపిల్ అంట అది ఇచ్చారు. చాలా స్వీట్‌గా చాలా బాగుండింది. ఇదైతే కోకోనట్ యాపిల్ బెనిఫిట్స్ ఎన్నున్నాయో చూడండి. ఇది తింటే చాలా మంచిది అమ్మాయిలకి. చాలా స్వీట్‌గా, చాలా టేస్టీగా ఉన్నింది. ఎవరైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. నేను ఇంకొకసారి తినాలని వెళ్తే అది అయిపోయింది. స్టాక్ లేదన్నారు వాళ్ళు. చాలా బాగుండింది. స్వీట్‌గా సూపర్‌గా ఉన్నింది. నాకైతే చాలా నచ్చింది. నేనైతే ఎప్పుడూ తినలేదు. ఇదే ఫస్ట్ టైం. చుట్టూ ఇట్లా మనకి కొబ్బరి చెట్లు అవి ఈషా ఫౌండేషన్ చుట్టూ మొత్తం ఇలా ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. చూడ్డానికి కళ్ళకి చాలా ప్లెజెంట్ ఒక మంచి వైబ్ ఉంటుంది. ఇక్కడ నివృత్తి కొంచెం అలిగిందనమాట. అందుకే నేను తనని ప్యాంపర్ చేస్తున్నాను. నేను ఇందాక చెప్పాను కదా! మనకు అక్కడక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉంటాయని. ఇవే మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాళ్ళు అక్కడ చక్కగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకొకటి ముఖ్యంగా అక్కడ చూడాల్సింది ఇదే అనమాట. లేజర్ షో. ఆదియోగి లేజర్ షో అంటారు. ఇది కూడా మనకి ఈవినింగ్ 7:00 అరౌండ్ అలా స్టార్ట్ అవుతుంది లేజర్ షో. చాలా చాలా బాగుంటుంది. ఒక స్టోరీతో స్టార్ట్ చేస్తారు. ఇదైతే చిక్కబళ్ళాపూర్లో కూడా ఉంది మనకి ఇక్కడ బెంగుళూరులో. సో ఇది మెయిన్ అనమాట. ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పచ్చు. లేజర్ షో అనేది చాలా చాలా బాగుంటుంది. అసలు ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. మనమైతే కళ్ళు ఆర్పుకోకుండా చూస్తాము. అంత బాగుంటుంది. ఆ మ్యూజిక్, ఆ స్టోరీ వాళ్ళు చెప్పేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా చూడకపోతే తప్పకుండా విజిట్ చేయండి. అది వన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈషా యోగాలో. అండ్ ఇదైతే మేము స్టే చేసిన రూమ్స్ అనమాట. చూసారా ఈ వైబ్ ఎంత బాగుందో. మనకి చుట్టూ ఎక్కడ వెళ్ళినా ఇదొక మంచి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పాలి. చెట్లు. అండ్ ఇదైతే వాక్వే అనమాట. మనం అక్కడ వాకింగ్ కూడా చేసుకోవచ్చు. కానీ కొన్ని రిస్ట్రిక్టెడ్ ప్లేసెస్ ఉంటాయి. అక్కడికి మనం వెళ్ళకూడదు అనమాట. అది వాళ్ళ రెసిడెన్షియల్ ఏరియా.
సో మనం అక్కడ కూడా చాలా బాగా మార్నింగ్ మంచిగా వాకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే బయట షాప్స్ అనమాట. అన్నీ క్లోజ్డ్‌గా ఉన్నాయి ఇప్పుడు మార్నింగ్ కదా! ఇంకొంతసేపటికి అన్నీ ఓపెన్ అవుతాయి. మంచి సీన్స్ ఇక్కడ చూసారా గ్రీనరీ ఎలా ఉందో? అసలు ఎక్కడా కూడా మనకి దుమ్ము, గలీజు అలా ఏం కనిపించదనమాట. అండ్ ఇన్‌ఫ్యాక్ట్ లోపల ఆశ్రమంలో కూడా మనకి ఏవి పెట్రోల్‌వి అలాంటివి ఏవి ఎక్కువగా యూజ్ చేయరనమాట. ఎలక్ట్రిక్ వెహికల్స్, సైకిల్స్ ఇవే ఉంటాయి. లేకపోతే వాక్ చేయాలనుకున్న వాళ్ళు వాక్ చేస్తారు. ఇక్కడ చూడండి మనకి ఏదో డిఫరెంట్ ప్రపంచంలోకి వచ్చినట్టే ఉంది కదా! చాలా బాగుంది. ఒక 2-3 డేస్ అలా ప్లాన్ చేసుకొని మంచిగా ఫ్యామిలీతో వచ్చి మనం ఇక్కడ హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. ఇదొచ్చి అంతా మనకి ఆ రూమ్ దగ్గర ఉన్న ప్రిమైసెస్ చూడండి ఎంత బాగుందో. అక్కడ మనం చూసినట్టయితే ఒకరు యోగా కూడా చేసుకుంటున్నారు. ఎర్లీ మార్నింగ్ అందరూ మనకి ఇలానే కనిపిస్తారు యోగా చేసుకుంటున్నట్టు. అండ్ ఎవరైనా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఒక లైక్ చేసుకోండి. తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఈజీగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా అక్కడైతే కొంచెం ఈషా ఫౌండేషన్లో కొన్ని షాపింగ్ కూడా చేశాను. కొన్ని చార్కోల్ ట్యాబ్లెట్స్ అని, కొంచెం రోజ్ పౌడర్ అని, శాండల్వుడ్ అని, మళ్ళీ ప్యూర్ కస్తూరి మంజల్ అంటే పసుపు అంటారు కదా, అది సాంబ్రాణి. అక్కడ సాంబ్రాణి పౌడర్ వాళ్ళు వేసినప్పుడు ఆ స్మెల్ చాలా బాగుండింది. అది చూసి నేను అక్కడ కొన్నాను. కొంచెం నీమ్ పౌడరు, టర్మరిక్ పౌడరు ఇవన్నీ స్కిన్ కోసం అలా తీసుకున్నాను. మరి ఇవి ధూప్ స్టిక్స్, అగరబత్తీలు, ఇదైతే హెర్బల్ బాత్ పౌడరు యూస్ చేశాను. బాగుండింది, మంచి స్మెల్ అయితే ఉంటుంది. ఇది పిల్లల కోసమని రింగ్స్ తీసుకున్నాము. ఇవి మంచిదే అని చెప్పి, రాగి కదా, సో బాడీలో వేసుకున్నా కూడా మన హీట్ ఏదైనా ఉన్నా లాగేస్తుంది. పిల్లలిద్దరికీ ఒక్కొక్కటి చెప్పున 2 తీసుకున్నాము. మా అమ్మాయి పెట్టుకొని చూపిస్తుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.